హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ క్వశ్చన్ ఎస్బీఐ క్లర్క్లో అయితే అడిగారు. ఒకసారి చూద్దాం. ఇది పజిల్స్ క్వశ్చను రీజనింగ్లో కాబట్టి మీరు ఒకసారి అయితే ఈ క్వశ్చన్ అయితే మనము చూద్దాం. 8 people LMNOPQR ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్ డైరెక్షన్స్. అంటే 8 పర్సన్స్ అనే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు నార్త్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నారంట. 1 2 3 4 5 6 7 8. N is sitting at one end అంటే అర్థం ఏంటి? N అనేవాడు ఎండ్ ఆఫ్ ది రో కూర్చొని ఉన్నారంట. కాబట్టి ఇక్కడ మనకు ఎన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి? 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐదర్ ఇక్కడ కానీ లేదా 1 2 3 4 5 6 7 8 ఐదర్ ఇక్కడ కానీ. నెక్స్ట్, అండ్ ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ N అండ్ L అంటే అర్థం ఏంటి? Nకి Lకి ఓన్లీ 2 persons ఉన్నారంట. ఇక్కడ N ఉంది కాబట్టి ఇక్కడ చూడండి L ఇక్కడ ప్లేస్ చేస్తాం. మధ్యలో 2 persons అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి N L ఇక్కడ మధ్యలో 2 persons అయితే ఉన్నారు. నెక్స్ట్, Q ఈజ్ ది ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ది వన్ హూ ఈజ్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఇక్కడ హీ కాదు, హూ ఈజ్ అంటే ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ నైబర్ క్యూ అంట. అంటే మనకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ అవుతుంది? ఇక్కడ ప్లేస్ అవుతుంది, ఇక్కడ కూడా ప్లేస్ అవుతుంది. ఇక్కడ చూడండి క్యూ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది అండ్ అలానే ఇక్కడ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్, ఎం ఇక్కడ చూడండి నో వన్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ ఎం. క్యూకి ఎంకి మధ్యలో ఎవరు కూర్చోలేదంట. ఎం హూ ఈజ్ సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే ఎం అనే వాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో కూర్చో ఉన్నారంట. కాబట్టి ఇక్కడ చూద్దాం, పైన వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ క్యూ అనేది అరేంజ్ చేసేద్దాం. ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఎం ప్లేస్ చేద్దాం. అండ్ అలానే ఇక్కడ ఆల్రెడీ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ క్యూ అరేంజ్ చేసేద్దాం. నెక్స్ట్, పి ఈజ్ సిట్టింగ్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ అన్నారు కాబట్టి ఎల్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ వచ్చి పి. ఇక్కడ చూడండి నార్త్ డైరెక్షన్ ఫేస్ చేసినప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. లెఫ్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం పి ప్లేస్ చేద్దాం. అండ్ అలానే సెకండ్ కేసులో కూడా ఇక్కడ పి ప్లేస్ చేద్దాం. అండ్ ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఓ. పికి ఓకి ఓన్లీ 2 persons అంట. ఇక్కడ చూడండి ఇక్కడ పికి ఓకి ఇక్కడ ప్లేస్ చేసేదానికైతే లెఫ్ట్ సైడ్ అయితే లేదు. ఇక్కడ చూడండి పాసిబిలిటీ, ఇక్కడ చూడండి రైట్ సైడ్ తీసుకున్నాం. పికి 2 persons, ఇక్కడ వచ్చి ఓ. అండ్ అలానే సెకండ్ కేసు చూద్దాం. ఇక్కడ ఎం ఆల్రెడీ ప్లేస్ చేసింది కాబట్టి రైట్ సైడ్ చూద్దాం. పికి ఓకి మధ్యలో 2 persons. నెక్స్ట్, ఆర్ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ నైదర్ ఓ అండ్ క్యూ అంటే అర్థం ఏంటి? ఆర్ అనేది ఓకి క్యూకి ఇమ్మీడియట్ నైబర్ కాదు అంట. కాబట్టి ఇక్కడ మనకు ఆర్ అనేది ఇక్కడ ప్లేస్ చేయకూడదు. ఇక్కడ ఓ క్యూ ఉంది కదా, ఇక్కడ ఓకి ఇక్కడ ఆర్ ప్లేస్ చేయకూడదు అంట. అలానే ఇక్కడ ఆల్రెడీ క్యూ పక్కన ప్లేస్ ఉంది, ఇక్కడ ఓ పక్కన ప్లేస్ ఉంది. అంటే మనకు పాసిబిలిటీస్ అయితే లేదు కాబట్టి కేస్ 2 అనేది ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ మనకు ఓన్లీ 1 పాసిబిలిటీ అంటే ఎన్ పక్కన ప్లేస్ చేయాలి ఆర్. నెక్స్ట్, రిమైనింగ్ మనకి ఏముంది? ఎస్ అనేది ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇది వచ్చి ఆన్సర్.